ప్రభునామమున అందరికీ శుభములు, మన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి ఈ సృష్టిలో భార్యాభర్తలు అన్నది చాలా ప్రాముఖ్యమైనదని మనందరికీ తెలుసు. అయితే భార్యను గురించి అయినప్పటికీ భర్తను గురించి అయినప్పటికీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందన్నది మనము వాక్యంలో చూద్దాము. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు నున్నాడు. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగా నైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంగతి నొందవలనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనములో పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఇది ప్రత్యేకంగా మనము చూసినట్లయితే అది భార్య అవ్వనివ్వండి, భర్త అవ్వనివ్వండి, ఎవరైనప్పటికీ కూడా మనము మన పెండ్లి చేసుకున్న మన భార్య పట్ల భర్త పట్ల విశ్వాసఘాతకులుగా ఉండకూడదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అయితే ఎలాగున మీరు మీ భార్య పట్ల మీ భర్త పట్ల క్షమాపణ లేకుండా వారిని మనము అంగీకరించి క్షమించే గుణము లేకుండా, వారిని స్వీకరించే గుణము లేకుండా, వారి తప్పులు మనము ఓర్చుకొని భరించే గుణము లేకుండా ఉంటే ప్రభువు ఏమంటున్నారంటే, మీరు నా బలిపీఠాన్ని మీ కన్నీళ్లతోనూ ఏడ్పుతోనూ రోదనముతోనూ దాన్ని తుడిచి శుభ్రం చేసినా కూడా నేను మీ ప్రార్థన వినను. ఆ వాక్యాన్ని మరలా చూస్తారా? 13వ వచనం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మరియు రెండవసారి మీరు ఇలాగున్నే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణములను మీ చేత తీసుకొనకయు నున్నాడు అని అంట. మీరు కన్నీళ్లతో నింపడము అని అంటే ఆయన అంగీకరింపకున్నాడు, చూడకై ఉన్నాడు. ఆయన బలిపీఠాన్ని మనం చేసిన దోషములతో పాపములతో కన్నీళ్లతోనూ నింపి ఉన్నామనంట. అందుకని ఆయన నేను మీ ప్రార్థన వినను. కొంచెముగా నైనను దైవాత్మ నొందిన వారిలో నేను ఇటువంటి స్థితి చూడలేదు. మరి మీరు ఇలాగున ప్రవర్తించుచున్నారు, మీరు ఇలాగున మీ భార్యల పట్ల మీ భర్త పట్ల మీరు ఇలాగున ప్రవర్తిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే నాకు తెలిసినంత వరకు నేనేం చెప్తానంటే, భర్త తన తల్లిదండ్రులను వదిలిపెట్టి భార్యను హత్తుకుంటాడు, భార్య తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భర్తని హత్తుకుంటారు. అయితే వారిరువురికి వారే తల్లిదండ్రులు, వారే అన్ని. అంటే ఇక తల్లిదండ్రుల నుండి దూరం అయ్యి ఆ భార్య భర్తను హత్తుకుంటుంది. ఆ భర్త తల్లిదండ్రుల నుండి దూరం అయ్యి తన భార్యను హత్తుకుంటారు. మరి వారిరువురే వారికి అంటే
భార్యకు తల్లిదండ్రులైన ప్రతిదీ అన్నీ భర్త అయి ఉన్నాడు. భర్తకి అన్నీ భార్యనే అయ్యుంది. తల్లి తండ్రి అన్నీ భార్యనే అయ్యుంది. మరి ఒకరి పట్ల ఒకరు ఇటువంటి స్వభావము కలిగి ఉండాలనంటే, మరి తల్లి బిడ్డ తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు తల్లి అయినది ఏం చేస్తుంది? శిక్షించాలని, కోప్పడాలని, వారిని గాయపరచాలని, వారిని విడిచిపెట్టేయాలని, వారిని దూరంగా ఇంట్లోంచి గెంటివేయాలని నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా అనుకోరండి. క్షమించి ప్రేమతో వారికి అర్థమయ్యేలాగున చెప్పి వారు ఎలాగైనా మారాలనే ప్రయత్నం చేస్తారు, కానీ విడిచిపెట్టాలని ప్రయత్నం చేయరు. మరి భార్యాభర్తల విషయంలో కూడా మరి అలాంటి ప్రయత్నము, అలాంటి మాటలు, అలాంటి స్థితిగతి చేయడము సరైనది కాదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అలాగున ప్రేమ కలిగి ఉండాలే కానీ విడిచిపెట్టేయడము, వదిలిపెట్టేయడం అనేది అది దేవుని నిబంధనకు సరైనది కాదు. అన్యాయముగా మీరు ప్రవర్తించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. వారు తప్పు చేసినా, ఒప్పు చేసినా మనము వారి మార్పు కొరకు దేవుని పట్ల విజ్ఞాపన ప్రార్థనలో చేయగలగాలి. ఓర్చుకునే వారమై ఉండాలి. మనము దేవునికి అప్పగించే వారమై ఉండాలి. వారు తెలుసుకునేటట్లుగా వారు గ్రహించేటట్లుగా మన ప్రవర్తన వారికి అనుకూలంగా ఉండేటట్లుగా మనము ఎట్టకేలకు ప్రయత్నం చేయాలని దేవుని వాక్యాన్ని సెలవిస్తున్నానండి. చిన్న బిడ్డ ఉన్నాడు, వాడికి అది బురద అని తెలియదు కాబట్టే వాడు దాని దగ్గరికి వెళ్తున్నాడు. అది మలినమని వాడికి తెలియదు కాబట్టే దాని దగ్గరికి వెళ్తున్నాడు. తెలిస్తే ఇది మలినము, ఇది నాకు వాసన వస్తుంది, ఇది నాకు మంచిది కాదు అని తెలిస్తే వాడు వెళ్ళడు కదా. మరి పాపిని కూడా లేదు, తెలియక వారు పాపం చేసేవారిని కూడా మనము అలాగునే భావించాలండి. వారికి తెలియదు కాబట్టి అది అసహ్యమైనది, అది పాపము, అది మలినము అని వారికి తెలియదు కాబట్టే వారు దాని జోలికి వెళ్తున్నారు. అదే వారికి తెలిసినట్లయితే వారు దాని జోలికి వెళ్ళరు. అలాగునే భార్యాభర్తలు ఇద్దరి పట్ల కూడా ఒక తల్లిదండ్రులు ఎలాగునైతే బిడ్డలను క్షమించి ప్రేమతో హక్కున చేర్చుకుంటారో అలాగునే భార్యాభర్తల సంబంధం కూడా ఉండాలండి. ప్రేమతో ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రేమ సమస్త దోషములను కప్పునంట. మరి నీ భార్య పట్ల, నీ సగభాగం పట్లే నువ్వు అలాగ ప్రేమ కలిగి లేకపోతే కయ్యను హేబేలు వలె మనము అక్రమము చేసి వారి రక్తాన్ని చూసినట్లుగా హేబేలు శపింపబడినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాము. అలాగున కూడా దేవుని వాక్యంలో కూడా మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ మీరు నా బలిపీఠం నింపి ఉన్నారు, నేను మీ ప్రార్థన వినను, మీరు మీ భార్యల పట్ల మీ భర్తల పట్ల విశ్వాసఘాతకులుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం అలాంటి విషయాల్లో దేవుడు మన మీద నేరం మోపే అటువంటి అంతటి పాపము మనము కూడగట్టుకొని ఉండకూడదు. కానీ అండి, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క విషయాన్ని ఓర్చుకొని దేవుని పట్ల విధేయత కలిగి మన పరిస్థితులను, మన స్థితిగతులను మనం అధిగమించి శత్రువుని మన జీవితంలో పరిపాలిస్తున్న మన సమస్యలను, మన జీవితంలోను ఇబ్బందులను, ఇక్కట్లను పరిపాలిస్తున్న శత్రువుని మనము దేవుని పట్ల విధేయత కలిగి మనం ఆ సమస్యలను అనగదొక్కే వారముగా ఉండాలి. కానీ మనము వాటికి విజయం ఇచ్చి మనం ఓడిపోయే వారముగా ఉండకూడదండి. మరి యోబు గారు సమస్తము కోల్పోయారు. యోసేపు గారు ఎంతో అన్యాయం అయిపోయారు. ఇంట్లోని వారే అన్యాయం చేశారు. మరి అయినప్పటికీ ఆయన తనకున్న పరిస్థితి అంతట్లో కూడా తను దేవుని పట్ల విధేయత చూపించి ఆయన ఆ పరిస్థితిని అధిగమించే జయించే శక్తిని ప్రభువు దయచేశారు. ఎందుకనంటే ఆయన వినయము కలిగి ప్రభువుకి లోబడి ఉన్నారు కనుక. మరి మనము కూడా అట్లాగా ప్రభువుకు లోబడి ఉందాము. తండ్రి చెప్పిన మాటకు విధేయత కలిగి ప్రతి పరిస్థితిని ఓర్చుకుంటూ సాతానుకు అవకాశం ఇవ్వకుండా దేవునికి మనము
అవకాశం ఇస్తూ, దేవునికి మనం సమయాన్ని ఇస్తూ, మన ప్రవర్తన మనం చక్కదిద్దుకొని మన బిడలము మన కుటుంబంలో ఆశీర్వదింపబడతాము. సమస్యలు ఎప్పుడూ ఒకలాగే మన వెంట పడవండి. ఈ రోజున ఇలా ఉండొచ్చు, రేపటి రోజున ఇంకొకలాగా ఉండొచ్చు. కానీ ఆ సమస్యలను అధిగమించే శక్తి మనకు కావాలి. అది దయచేయమని కూడా మనము ప్రభువుని అడగాలి, పొందుకోవాలి. ఆయన మనం అడిగింది ప్రతి ఒక్కటి దయచేస్తారు. ఆయన చిత్తంలో మనము మన జీవితంలో నడుచుకోవాలి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. భార్యాభర్తలనంటే కేవలం భార్యాభర్తలు కాదండి, ఈ సృష్టి ఆరంభము దానితోనే మొదలైంది. కనుక ఆరంభమైనది ఎంతో విలువైనది కదండి. మరి ఉదాహరణకు చెప్తే, ఇంటికి పెద్దవారు అని అంటే ఎంత గౌరవిస్తారు, ఎంత ప్రేమిస్తారు. మరి భార్యాభర్తలు అని అంటే కూడా మన తండ్రి అలాగునే ప్రేమిస్తారు. కనుక మనము భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి, దేవుని యందు విధేయత కలిగి జీవిద్దాము. అటువంటి ధన్యత భాగ్యమైన బిడలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.